సరస్సు భూమిలో నిర్మాణాల కూల్చివేతపై నోటీసులు అవసరం లేదు. తెలంగాణ హైకోర్టు. హైదరాబాద్. సరస్సు భూముల్లో నిర్మించిన భవనాలను కూల్చివేసే ముందు అధికారులు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. వినోద్ కుమార్ తీర్పు చెప్పారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ అమీన్పూర్ సరస్సులోని బఫర్ జోన్లో నిర్మాణాలను కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ఉమా మహేష్ వర్మ, రమేష్ దాఖలు చేసిన పిటిషన్పై సెప్టెంబర్ 8న విచారణ సందర్భంగా ఈ తీర్పు వెలువడింది. 400 ఎకరాల సరస్సు యొక్క అసలు విస్తీర్ణాన్ని అంచనా వేయడానికి 1970 నాటి పత్రాలు అవసరమని కోర్టు పేర్కొంది. 2007లో జారీ చేసిన పత్రాల ఔచిత్యాన్ని తోసిపుచ్చారు. 1970 పత్రాలు పూర్తి ట్యాంక్ స్థాయి, ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్ను ఖచ్చితంగా చూపుతాయని గుర్తించబడింది. కొత్త చెరువు. ఇది ప్రశ్నార్థకమైన ప్రాంతము. పత్రాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, ఇతర ఆధారాలు సమర్పించినప్పటికీ అధికారులు 9 ఎకరాల్లో విస్తరించిన భవనాలను కూల్చివేశారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలో లేవని, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా ముందస్తు నోటీసులివ్వాలని ఆయన పట్టుబట్టారు. అయితే, ఒక భవనం ఎఫ్టీఎల్ ప్రాంతంలో లేదా సరస్సు బఫర్ జోన్లో ఉంటే, కూల్చివేతకు ముందు నోటీసు అవసరం లేదని కోర్టు పునరుద్ఘాటించింది. ఓల్గా టెలీస్ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని జస్టిస్ వినోద్ కుమార్ ప్రస్తావించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ చట్టంలో ఇలాంటి నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. సరస్సు బఫర్ జోన్ల ఆక్రమణ కేసుల్లో చర్యకు ముందు నోటీసు అవసరం లేదని కోర్టు నొక్కి చెప్పింది. కొత్త చెరువు, పెద చెరువు అనుసంధానమైన సరస్సులని, రోడ్లతో సహా అక్రమ నిర్మాణాల వల్ల విభజించబడి దెబ్బతిన్నాయని న్యాయమూర్తి హైలైట్ చేశారు. ఈ సరస్సులు ఒకప్పుడు జీవవైవిధ్య హాట్స్పాట్లుగా ఉండేవని, వివిధ పక్షి జాతులను ఆకర్షిస్తున్నాయని ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ తన రచనల్లో పేర్కొన్నట్లు ఆయన గుర్తించారు. 9 ఎకరాల భూమిని కాపాడాలంటూ పిటిషనర్ చేసిన ఆందోళనపై న్యాయమూర్తి స్పందిస్తూ, ఆ భూమిని ఇప్పుడు ఎవరూ ముట్టుకోరని, అది వృధా ప్రయాస అని అర్థమయ్యే తెలుగు సామెతను ఉటంకిస్తూ హాస్యభరితంగా వ్యాఖ్యానించారు.